విప్ప చెట్టు కింద ఎన్ని సార్లు కూసున్నా, ఎంతసేపు కూసున్నా దాని యొక్క ప్రభావం చేత మనిషికి మత్తెక్కుతది. దాని వాసన పీలవడం ద్వారా. ఇటువంటి ఆశ్రమాల్లో, ఇటువంటి గురువుల సాంగత్యంలో నువ్వు ఎన్నాళ్ళు బ్రతికినా, ఎన్నాళ్ళు ఉన్నా దానికి సంబంధించినటువంటి పుణ్యం, పురుషార్థం టన్నులకు వీపులా పడతది. టన్నులకు. అది ఊరికే పోదు. ఒక వైన్స్‌లో కూసుంటే వైన్స్ యొక్క వాసన వస్తది. ఒక మటన్ కొట్టు దగ్గర కూసుంటే కౌస్ వస్తది. దేని కాడ కూసుంటే దాని ప్రభావం పడతది కదా మనిషి మీద. పడదా? సరే. ఇప్పుడు వేరే ఆశ్రమాలు, వేరే మఠాలు, వేరే పీఠాల్లో ఏం జరుగుతుందో మనకు సంబంధం లేదు. ధర్మ విరుద్ధమైన ఆశ్రమాలు కొన్ని నేను చూశాను. అక్కడ గురుస్థానాన్ని అలంకరించుకున్నటువంటి స్వామీజీ ఎవరైతే ఉన్నారో ఆయన ఏం చేస్తాడంటే స్వయం ప్రపత్తిని పెంచుకోవడానికి చూస్తాడు. తన పాద పూజలకు ఎక్కువ ప్రిపరేషన్ ఇస్తాడు. తనని పొగడం అనడానికి ఎక్కువ ప్రిపరేషన్ ఇస్తాడు. తన గొప్పతనాన్ని ఎక్కువ హైలైట్ చేసుకుంటాడు. తనదైన దాన్ని ఎక్కువ ప్రమోట్ చేస్తాడు తప్పిస్తే అక్కడ ఏమి యాజ్ఞిక ధర్మం జరుగుతున్నది, ఏమి సేవలు జరుగుతున్నాయి, ఎటువంటి కైంకర్యాలు జరుగుతున్నాయి, ఎటువంటి తంతులు జరుగుతున్నాయి, అక్కడ మూల కేంద్రకమైనటువంటి భగవంతుడు ఎంతవరకు కళాకర్షణ శక్తితో ఉన్నాడు, అక్కడ మూల కేంద్రమై 10 మందిని ఆశీర్వదించేటటువంటి ఆ స్థాపన చేసిన లింగమో దేవతనో దేవుడో ఎంతవరకు నిర్జనమైనటువంటి నిర్గుణమైనటువంటి శక్తితో ఉన్నాయనేది కూడా చూడరు.